స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నా అంటున్న తెల్లం నరసింహారావు ఏఎస్ఎన్ 24 న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ తంబల్ల నరసింహారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం. రాయితీలు కల్పిస్తున్నారు. ఫస్ట్ ప్రజల్లోకి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఈరోజు ఉన్నటువంటి ఎస్టీలు కానీ, ఓసీలు కూడా ఈరోజు గవర్నమెంట్ రాయితీ కల్పిస్తుంది. మరి పథకాలు ఎందుకు చెప్పడం లేదు, ఎందుకు తీసుకురావట్లేదు? ఇంకోటి, ఈ పథకాలు ఇస్తూ బ్యాంకింగ్లో కూడా నాకు కొంతమంది మేనేజర్లు లేకపోతే అక్కడ బ్యాంకులో బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు. మరి ఇవన్నీ కూడా మరి మనం బ్యాంకులు సపోర్ట్ తీసుకొని ఇక్కడున్న పథకాలు ఎప్పుడు తీసుకెళ్తామో రైతులు కానీ, వ్యాపారులు, చిరు వ్యాపారులు కానీ, లేకపోతే ఇంకేమైనా చిన్న చిన్న పరిశ్రమలను పెట్టుకోవాలనుకుంటే కంపల్సరీ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఈ పథకాలను ఎప్పుడు మనం అక్కడ తీసుకెళ్తామో అప్పుడు ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఉన్నారో ఈ పథకాలను తీసుకొస్తే ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈ ఆర్థికంగా బలోపేతం ఎప్పుడవుతారో, ఆర్థికంగా అన్ని కుటుంబాలు ఎప్పుడు చల్లగుంటాయో అక్కడ నిజమైన రాజకీయం జరిగినట్టు, మనం మేలు చేసినట్టు. కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారంటే దొరికిన కాడికి దోచుకోవటం, అవసరమైతే ఎవడన్నా నాకు తక్కువ మాట్లాడితే వాడిని స్టేషన్లో పెట్టి అట్లా కొల్లగొట్టడం చేస్తారు. అలాంటి తప్పది. ఎప్పుడైనా సరే రాజకీయం అంటే మోసం చేసుడు కాదు. ప్రజలకి అవేర్నెస్ తెచ్చి పథకాలు ఏమున్నాయో అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే అవి కడుపు నింపుకొని వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆ కుటుంబం సురక్షంగా ఉండాలంటే ఆ కుటుంబం వీళ్ళ నుండి ఈ పథకాలు అందినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా, ఇప్పుడు అంటే తిండి ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు, ఏదైనా ఆలోచిస్తారు. తిండి లేకపోతే మైండ్ పనిచేయదు. కాబట్టి రాజకీయ నాయకులు నేను చెప్పేది ఏంటంటే మోసం చేసుడు రాజకీయం కాదు. మోసం చేసేవాడిని తెలివైన నన్ను కూడా తప్పు. ఒక దొంగకి మనం సపోర్ట్ చేస్తే నక్కకి పెత్తనం ఇస్తే ఊరు నాటుకోళ్ళు అంతా మోసినట్లు మనం నక్కలకి పెత్తనాలు ఇవ్వద్దు. తెలివైనోడికి, చదువుకున్నోడికి ఈరోజు గ్రామ సర్పంచులకు ఇస్తే అది కూడా ఎడ్యుకేటెడ్కి ఇవ్వాలని ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని ఉంటే ప్రపంచం ఏంటో తెలుస్తుంది, భారతదేశం ఏంటో తెలుస్తుంది. రైతులు పడే వ్యధ, వాళ్ళ పరిస్థితి సామాన్యుడికి తెలియదు. అక్కడ నుండి నేను, ఎందుకంటే అక్కడ నుండి వచ్చిన కాబట్టి నాకు తెలుసు. ఇట్లా గుర్తించి ఒక మంచి నాయకుడిని వీళ్ళు ఎన్నుకుంటే వాళ్ళకి రేపు మంచి జరిగిందని అనుకుంటున్నాను. నేను కూడా రేపు అదే విధంగా పరిపాలన జరిపించి గ్రామానికి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, సపోజ్ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు బాగలేవు, వాటర్ అయితే దారుణం, అసలు వచ్చే పరిస్థితే లేదు. మరి ఇల్లు కూడా ఎవరికి సరిగా లేవు. నేను ఎప్పుడు వస్తానో ఫస్ట్ వాటర్, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత నా గ్రామాన్ని కూడా ఇక్కడ ఈరోజు పరిస్థితి ఏంటంటే సింగరేణిలో మాకు ఫండింగ్ ఉంటుంది. సింగరేణిలో ఏజెన్సీలో ఫండ్ ఇవ్వాలి, అది తెచ్చుకునే దమ్ము ఎవరికి లేదు, తెలియదు కూడా. బీపీఎల్ నుండి కూడా ఫండింగ్ వస్తుంది, అది కూడా తెచ్చుకునే దమ్ము ఎవరికి లేదు. కేటీపీఎస్ నుండి కార్పొరేట్ కంపెనీలు మొత్తం నుండి కూడా ఏజెన్సీలు డెవలప్ చేయాలి. మాకు భూసేకరణ చట్టం ఆ రోజు చెప్పింది ఏంటంటే, మొన్న కూడా 13-15 అయింది. ఎక్కడ పరిశ్రమ వచ్చిందంటే పిసా చట్టంలో ఏం చెప్పిందంటే 60% ఇక్కడ ఉన్న ప్రజలకు ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. అక్కడ ఎవరైనా ఏదే క్యాస్ట్ ఎవరున్నా సరే కంపల్సరీ ఫస్ట్ ట్రైబల్కి ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత నాన్ ట్రైబల్కి ప్రియారిటీ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి అభ్యున్నతి ఇస్తే వాళ్ళు సురక్షంగా సంతోషంగా బతకగలుగుతారు. రేపు ఈ కంపెనీలు కూడా ఇక్కడ మనం సపోర్ట్ చేయొచ్చు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. కంపెనీలన్నీ కూడా ఎవడు పాడే యమునా తీరంగా స్టేట్ గవర్నమెంట్ అయితే తన ఇష్టానుసారం చేస్తుంది, తప్పు. దాన్ని ఎప్పుడైనా సరే ఇక్కడున్న ఫండింగ్ కూడా ఈరోజు ఐటీడీకి వచ్చిన ఫండింగ్ ఎటో స్టేడియాలకి, ఎటో రోడ్లకు తరలిస్తారు, తప్పు. ఇక్కడున్న ట్రైబల్స్ బాగా వెనుకబడుతున్నారు, వీళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓవరాల్గా నరసరావు గారు చెప్పుకొచ్చేది ఏంటంటే యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు రాజకీయం ఎప్పటికైనా సరే
ప్రజలకు అది నష్టం కలిగించేది అని చెప్పేసి నరసరావు గారు అంటున్నారు. ఏదేమైనా నరసాపురంలో జరగబోయే స్థానిక సంస్థల్లో స్వతంత్ర అభ్యర్థిగా యువకుడుగా నేను నుంచుంటాను. నన్ను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలన్నింటినీ ప్రజలకు పంచి నా సేవ అంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి తెల్లం నరసరావు దొరగారు అంటున్నారు. మనం కూడా రాబోయే ఎన్నికల్లో నరసరావు గారు గెలవాలని ఆశిస్తాం. ఏఎస్ఎన్ 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జుడూరుపాడు మండలం, పడమటి నరసాపురం. థ్యాంక్ యూ అండి. For more updates, subscribe to our channel. Thank you so much.